ప్రియా సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలపు సందేశాన్ని విందాం. యుగ యుగాల పాఠము అనే దాని గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనములో, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పైనను చేయువాడు కాడు, కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ప్రియా సహోదరి సహోదరుడా, దానియేలు సింహాల గృహలో వేయబడిన బైబిల్ కథను వినేందుకు చిన్నపిల్లలు అమితంగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అయితే ఆ కథలో మనందరికీ అవసరమయ్యే విలువైన పాఠాలు ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో దావీదు గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. దానియేలు అని పిలువబడిన ఆ వృద్ధుడు విశ్వాసాన్ని మరొకసారి అధ్యయనం చేద్దాం. ప్రార్థన జీవిత కాలమంతా ఆచరించవలసిన కార్యము. ఈ సంఘటన జరిగినప్పుడు దానియేలు వయసు దాదాపు 80 ఏండ్లు అయినప్పటికీ అతడు యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్తుతించి వచ్చెను అని 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దానియేలు యెరూషలేములో యువకునిగా ఉన్నప్పటి నుండి బబులోనులో 65 సంవత్సరాలు గడిపినంత వరకు తన జీవిత కాలమంతా అతడు ప్రార్థన వదిలిపెట్టలేదు. ప్రియా సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో కూడా మనము కూడా మన అనుదిన జీవితాల్లో మన సమస్యలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మనము కూడా అనుదినము ముమ్మారు ప్రార్థించవలసిన వారమైనట్లుగా దానియేలు ఒక మాదిరికరమైన జీవితాన్ని మనకు ఈ ఉదయకాల సమయంలో సెలవిస్తూ ఉన్నాడు. విశ్వాసం అనేది ఒక బలమైన సాక్ష్యము. దానియేలు సింహాల గృహలో ప్రదోయబడినప్పుడు నీవు అనుదినము తప్పగా సేవించుతున్న నీ దేవుడే నిన్ను రక్షించెను అని మనం చూస్తూ ఉన్నాం. మన జీవిత కాలంలో కూడా మనము అనుదినము సేవిస్తున్న దేవుడే మనల్ని రక్షిస్తాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దర్యావేషు చెప్పాడు, దానియేలుకు దేవుని యందు విశ్వాస సాక్ష్యము అందరికీ తెలుసు. ప్రజలు దేవుని కాక తనను ఆరాధించాలని కోరుకున్న రాజుకు కూడా తెలుసు దేవుడు విశ్వాసానికి తగిన ఫలితాలు ఇస్తాడు. దానియేలు తన దేవుని యందు భక్తి గలవాడందున అతనికి ఏ హానియు కలగలేదని 23వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో, విశ్వాస జీవితాన్ని కలిగి ఉంటామో, దేవుడు కూడా మనకు ఏ హాని కలగకుండా మనల్ని కాపాడుతాడని దానియేలు విషయంలో మనం చూస్తూ ఉన్నాం. తత్ఫలితంగా తన విశ్వాసాన్ని దేవుని వైపు మళ్లించమని రాజు తన ప్రజలకు ఆజ్ఞాపించాడు. దానియేలుకు విశ్వాసము రాజునే మార్చింది. ప్రియా సహోదరి సహోదరుడా, ఎవరైతే దానియేలును చంపాలనుకున్నాడో ఆ చంపాలనుకున్న రాజే దేవుని యొక్క విశ్వాసములో తన దేశాన్ని నడిపించాడు. దానియేలు దర్యావేషు పాలనలో వర్ధిల్లాడు అని 28వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నీవు ఈరోజు సింహాల గృహను ఎదుర్కొంటూ ఉన్నావా? సింహాల గృహ అంటే శ్రమలకు సాదృశ్యంగా ఉంది. అది వ్యాధి అయినా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బందులైనా, ఏ సమస్య అయినా అది సింహాల గృహగా ఉంది. దానియేలు యొక్క విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకో. ఆ తర్వాత దేవుని యొక్క నమ్మకత్వాన్ని విశ్వసించడం ద్వారా దానియేలు యొక్క విశ్వాసాన్ని అనుకరించు. ఆ విశ్వాసమే నిన్ను కాపాడుతూ ఉంది, నీ కుటుంబాన్ని ఆదరిస్తూ ఉంది, నీ శ్రమలు, నీ కలిగిన ఇబ్బందుల నుండి అది తప్పిస్తూ ఉంది అని ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సందేశాన్ని విందాం. ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం తెలుసుకుందాం. దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం విశ్వసించడానికే ఆయన మన విశ్వాసాన్ని
పరీక్షిస్తాడు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు తండ్రి. ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. దానియేలుని ఏ విధంగా ప్రభు నీ విశ్వాసం నడిపించావో, బిడ్డల యొక్క కష్టకాలంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధి బాధల్లో, సమస్యల్లో నుండి విడుదల కలిగించే ప్రభువా మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని కూడా దీవించమని మా ప్రభును రక్షణ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వన్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ.